ఇక నేను మీకు చెప్పబోయే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ 500 రూపీస్ ఇచ్చారో వెంటనే మీకు 1500 రూపీస్ వస్తాయంటారు. అవి వస్తాయి. అంటే వాళ్ళ మీద మీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సార్ మీరు 2000 రూపీస్ పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 5,000 to 7,000 ఈ మధ్యలో మీకు ఏదో ఒక అమౌంట్ ఖచ్చితంగా మీకు వస్తుంది, అది సార్ ఈసారి బెట్టింగ్ అంటారు. మీరు అందులో కూడా గెలుస్తారు, మీకు ఖచ్చితంగా 5,400 రూపీస్ వస్తాయి. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు కథ. మన బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్ సెట్లో డోపమైన్ అనేది రిలీజ్ అయిపోయింది. అంటే నేను ఇస్తుంటే నాకు వస్తున్నాయి, నేను ఇస్తుంటే నాకు వస్తున్నాయని. ఇలానే బెట్టింగ్లు చేస్తూ చేస్తూ ప్రతి చోట మనకు తెలియకుండానే ఆఫర్ కనబడితే చాలు పరుగులెడుతూ ఉంటాం. బెట్టింగ్ అంటే చాలు, నాకు లాస్ట్ టైం వచ్చిందిగా, నా ఫ్రెండ్కి వచ్చింది కదా, మీ ఫ్రెండ్కి వచ్చిందే చెప్పాడు కానీ వాడు ఎంత పోగొట్టుకున్నాడో చెప్తున్నాడా, చెప్తే పరువు పోద్దని చెప్పడు. సో ఈ విధంగా ఈ మధ్యకాలంలో మన సమాజంలో మనకు తెలియకుండానే ప్రతి మనిషి, స్కూల్ పిల్లవాడి దగ్గర నుంచి రిటైర్మెంట్ అయినటువంటి అఫీషియల్స్ వరకు బెట్టింగ్లు చేస్తూనే ఉన్నారు. ప్రతి దానిలోనూ వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. దీని అంతటినీ స్టడీ చేసిన తర్వాత బీయింగ్ ఎన్ సైకాలజిస్ట్ దీన్ని ఒక మాటగా మనం చెప్పచ్చు, ఇది మీ అందరి జీవితాల మీద జరుగుతున్నటువంటి మానసిక అత్యాచారము.